నమస్తే. నేను నీలిమ నాగమల్ల. మీకు ఈరోజు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఏంటంటే, అందరూ చెప్తారు కదా! మన ఓల్డెన్ డేస్‌లో పెద్దవాళ్ళు. అదే సేయింగ్‌ని మనము ఆచరించడానికి ఇదా విన్నదే అని అనుకుంటారు. కానీ ఆచరణలో పెట్టడానికి మాత్రం చాలా కష్టపడతామండి. ఈవెన్ నేను కూడా అంతే. ఆ ఆచరణలో పెట్టడానికి నేను చాలా బాధపడ్డాను. కానీ పెడుతున్నప్పుడు చాలా స్వీట్ రిజల్ట్స్ ఉన్నాయండి. అవేంటంటే, గతించిన కాలం వెనక్కి రాదు. సో, గతించిన కాలం కోసం ఆలోచిస్తూ కూర్చుంటే వర్తమాన కాలం వేస్ట్ అవుతుంది. వర్తమాన కాలం వృధా ఎలా అవుతుంది? మనం గతాన్ని తవ్వుతూ, తవ్వుతూ మన మైండ్‌ని పాడు చేసుకుంటూ ఉంటాము. మన యాక్టివిటీస్‌ని డ్యామేజ్ చేసుకుంటూ ఉంటాం. అంటే భవిష్యత్తు గురించ్‌లో మనం అచీవ్ చేయబోయేదానికి నేటి వర్తమానం చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఆ వర్తమాన కాలాన్ని మనము సక్సెస్‌ఫుల్ సైడ్ వెళ్ళాలి అంటే కనుక గతించిన దాని గురించి ఆలోచనే వద్దు మనకి. కాబట్టి వర్తమానాన్ని సక్రమంగా వినియోగించండి. మీ జీవితంలో ఏదైనా చెడు అనుభవాలు జరిగితే, ఆ చెడు అనుభవాలకు మీరు ఎమోషనల్ అయ్యి వాటిని తలుచుకుంటూ ఇబ్బంది పడుతూ ఉంటే, ఇంకా మిమ్మల్ని మీరు విషం ఇచ్చుకుంటున్నట్టే. ఎందుకంటే మనకు ఎవరైనా దూరమైన వ్యక్తుల గురించి ఇంకా ఆలోచిస్తున్నామంటే, అలాంటి వ్యక్తులను మనం పాముల్లాగా భావించి దూరం పెట్టాలి. ఎందుకు పాములతో పోలుస్తున్నానంటే, పాముకు విషం చిమ్మడం మాత్రమే తెలుసండి. ప్రేమగా ఉండడం తెలుసా? తెలీదు కదా! సో, ఆ పాముకు విషం కక్కే నేచర్ ఉన్నప్పుడు ఎంతసేపు విషమే చిమ్ముతుంది కాబట్టి, ఆ గతాన్ని మనకు చెడు చేసిన వ్యక్తుల్ని తలుచుకోవడం వల్ల, ఆ విషాన్ని మనం తెలియకుండానే మనం ఇంజెక్ట్ చేసుకుంటున్నట్టు. కాబట్టి గతంని మనము ఒక పాములాగా, విషంలాగా దూరం పెడితేనే మన భవిష్యత్తుకి బాటలు వేసే మార్గం దొరుకుతుంది. మనం కూడా కాన్ఫిడెంట్‌గా ముందుకెళ్ళగలుగుతాం. యెస్సా? అవునంటారా? కాదంటారా? యెస్ అయితే థమ్స్ అప్ ఇవ్వండి. మీరు ఆచరిస్తాను అని అంటే కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ నైట్.